చూడండి, న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఇది న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ లో న్యూటన్ తెలుసు కదా, అందరికి సైంటిస్ట్ న్యూటన్ తెలుసు కదా, గ్రావిటేషన్ ఫోర్స్ కనిపెట్టారు. ఆయన ఏం చేశారంటే ఇంటర్ఫిరెన్స్ ఫినామినా మీద వర్క్ చేస్తున్నప్పుడు సర్క్యులర్ మోషన్ లో ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది అని స్టేట్ చేశారు. దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ సెటప్ ఇది ఇంటర్లో కూడా చేసే ఉంటారు నేను అనుకుంటున్నాను, మరి చేశారో తెలుసు. ఒక ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ఉంది. ఒక లెన్స్ తీసుకున్నాడు, కాన్వెక్స్ లెన్స్ అనేది. ఒక గ్లాస్ ప్లేట్ లో ఒక హోల్డర్ లో లెన్స్ పెట్టాడు. లెన్స్ పెట్టి మైక్రోస్కోప్ అడ్జస్ట్ చేసుకుంటా దాని గ్లాస్ ప్లేట్ మీదకి ఒక సోడియం లైట్, సోడియం పేపర్ లైట్ అంటే మోనోక్రోమిక్ లైట్ అనమాట. అంటే అది సింగిల్ కలర్ ఉంటుంది. సింగిల్ కలర్ ఉన్న లైట్ ని ఇన్సిడెంట్ చేశాడు. సమ్ ఈస్ట్ యాంగిల్ 45 degrees అక్యూట్ యాంగిల్ లో ఇన్సిడెంట్ చేశాడు. ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏదైనా గ్లాస్ ప్లేట్ మీద మన గ్లాస్ లైట్ వేస్తే ఏమవుతుంది? ఇప్పుడు విండో గ్లాస్ మీద దానికి లైట్ వేస్తే రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ కింద కాంటాక్ట్ లెన్స్ మీద పడింది. పడిన తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ అయితే రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి వస్తుంది కదా, ఇది కూడా లెన్స్ కదా, రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి వస్తుంది. ఈ పైన సర్ఫేస్ నుంచి అలానే కింద సర్ఫేస్ నుంచి కూడా అలా ఆ రెండు రిఫ్లెక్టర్ రేస్ ఇంటర్ఫియర్ అయినప్పుడు ఇంటర్ఫిరెన్స్ ఫినామినా జరుగుతుంది అంటారు. అది జరుగుతుందని ఆయన ఎలా ప్రూవ్ చేశారంటే, ఇలా ఇన్సిడెంట్ చేసిన లైట్ అనేది రిఫ్లెక్ట్ బ్యాక్ అయినప్పుడు ఇంటర్ఫిరెన్స్ ఫినామినా జరిగినప్పుడు మనకి మైక్రోస్కోప్ లో ఇలా కనిపిస్తాయి. రింగ్స్ లా కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో కనిపిస్తాయి. అలా కనిపించాయి అంటే ఇంటర్ఫిరెన్స్ ఫినామినా సర్కిల్ లో జరిగింది అని అర్థం. అర్థమైందా? క్లియర్ కదా? ఇది ఫస్ట్ ఇలా రింగ్స్ ఫామ్ అవుతున్నాయి ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు. సో సర్కిల్ లో రింగ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇది న్యూటన్ కనిపెట్టారు కాబట్టి న్యూటన్ రింగ్స్ అని నేమ్ వచ్చింది. క్లియర్ కదా అందరికి? క్లియర్ కదా? ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. మనకి న్యూటన్ రింగ్స్ ఎలా వస్తాయంటే, ఒక హోల్డర్ గ్లాస్ ప్లేట్ తీసుకున్నా, కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం. ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది ఎలా ఉంటదంటే, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఒక ఎయిర్ ఫిలిం ఉందనుకుంది. నేను ఇందాక మనం ఇంటర్ఫిరెన్స్ థిన్ ఫిలిం ఎలా జరిగిందో చూసాం. దాని డిఫరెన్స్ ఎలా ఉన్నాయి, ఎంత దూరం ట్రావెల్ చేశాయని. ఇక్కడ ఏంటంటే ఏం లేదు, ఒక ఎయిర్ ఫిలిం ఉంది అంటే ఏరే ఉంది. ఎయిర్ ఫిలిం ఒక చిన్న లెంతలో ఎయిర్ ఫిలిం ఉంది, థిక్నెస్ తక్కువ ఉంటుంది. అది ఉంది అని చెప్పి మనం అనుకున్నాం. ఇక్కడ ఎక్కడైనా లెన్స్ కి హోల్డర్ కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర థిక్నెస్ అనేది 0 అంటారు. ఇప్పుడు నేను హ్యాండ్స్ లో దగ్గరికి పెట్టాలనుకో, దీని మధ్య ఏం లేదని చెప్తాను, ఉంటుంది. బట్ ఏంటి కనిపించినప్పటికీ లేదని ఉంటది కదా. అదే ఇప్పుడు నేను పెన్ పెట్టి ఇలా పెట్టాననుకో, ఇది ఉన్నట్టే కదా, ఏది ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. సో ఏమంటాడంటే ఎయిర్ ఫిలిం అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర 0 ఉంటుంది. లెఫ్ట్ కానీ రైట్ కానీ మూవ్ చేస్తుంటే లెన్స్ అనే ఇలా ఆ వాటర్ అనేది లెఫ్ట్ కి రైట్ డిఫరెన్స్ T0 to T వ్యారీ అవుతుంది అని చెప్తాడు అనమాట. థిన్ ఫిలిం కంటే కొంచెం సాలిడ్ పార్టికల్ కాబట్టి అది ఉంటుంది థిక్నెస్. ఎయిర్ కి ఉంటుంది థిక్నెస్ ఉంటుంది చెప్పలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఫిలిం కన్సిడర్ చేసుకోవాలి అంతే. సో మనకి నేను చెప్తామంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర 0 ఉంటుంది. అలానే రైట్ ఆర్ లెఫ్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఇది థిక్నెస్ లో తేడా అవుతుందని ట్రేస్ చేయడానికి T అని పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఒక లైట్ ఇన్సిడెంట్ చేశారో అదేంటి పై ఎప్పుడు చెప్పాలి, లెన్స్ కానీ దేనికైనా ఉంటుంది. సో అప్పర్ సర్ఫేస్ లోయర్ సర్ఫేస్ ఉంటుంది. ఇందాక కూడా అదే కదా మాట్లాడుతున్నాం. ఇందాక కూడా నేను అప్పర్ సర్ఫేస్ లోయర్ సర్ఫేస్ చెప్పాను కదా. ఇక్కడి నుంచి వచ్చి బయటకు వస్తే ఆర్గన్ ఇదే వస్తుంది. అలాగే ఇక్కడ ఇలా ఇన్సిడెంట్ అయింది వేరే మన బయటకి ఇలా వస్తుంది లోయర్ సర్ఫేస్. ఈ రెండు ఏదో పాయింట్ దగ్గర ఇంటర్ఫీరెన్స్ అయినప్పుడు మనకి లోపల ట్రావెలింగ్ చేసుకుంటా చూస్తే ఇలా ఒక ఫోకస్ పాయింట్ లో చుట్టూ డార్క్ బ్రైటర్ రింగ్స్ వస్తాయి. క్లియరా?